వైసీపీ ఇన్ఛార్జ్ల సెకండ్ లిస్ట్ మరింత ఆలస్యం కాబోతోంది. కొత్త నేతల చేరిక జాప్యంతోనే ప్రకటన వాయిదా పడ్డట్లు తెలుస్తోంది. ముద్రగడ కోసం తూర్పుగోదావరి జాబితా ఆగిపోయినట్లు తెలుస్తోంది. ముద్రగడ చేరితే పలు స్థానాల్లో మళ్లీ మార్పులు చేర్పులు ఉండబోతున్నాయి. ఇతర జిల్లాల్లోనూ త్వరలో ప్రముఖుల చేరికలు ఉండబోతున్నాయి. చేరికల తర్వాతే జాబితా ప్రకటించే యోచనలో వైసీపీ ఉన్నట్లు తెలుస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ఎంపీ రావు లైవ్ ద్వారా అందిస్తారు. ఎంపీ రావు, ఈ పరిణామాలు నీ ఎలా చూడాలి? అంటే వైసీపీ ఇన్ఛార్జ్ల కొత్త లిస్టు మీద ఎలాంటి వడపోతలు జరుగుతున్నాయి? అంటే యాక్చువల్ గా నిన్న సాయంత్రం గానీ ఈ రోజు గానీ లిస్ట్ ఇస్తారు. సెకండ్ లిస్ట్ లో దాదాపుగా ఒక 35 నుంచి 40 మంది వరకు కూడా సిద్ధం అయిపోయింది లిస్ట్ అనుకున్నటువంటి సమయంలో నిన్న సాయంత్రం మళ్ళీ సీఎం తన నిర్ణయం మార్చుకున్నారు. నిన్న వెస్ట్ గోదావరి పర్యటనకు వెళ్ళొచ్చిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి, మిథున్ రెడ్డి తోటి భేటీ అయిన తర్వాత ఈ జాబితాను వాయిదా వేయాలని చెప్పి సీఎం నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తుంది. అయితే దీనికి ప్రధానమైనటువంటి కారణము కొంతమంది నేతల చేరిక, ఇతర పార్టీల నుంచి, ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే కొంతమంది వేరే పార్టీల నుంచి కూడా నాయకులు చేరికలు ఉండటంతో ఈ జాబితా ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాకు సంబంధించి దాదాపుగా 9 స్థానాల్లో ఇన్ఛార్జీలు మార్పులు జరుగుతున్నాయి. ఇప్పటికే ఆ 9 స్థానాలకు సంబంధించి ఎవరెవరిని ఎక్కడెక్కడ నియమించాలనే దాని మీద అధిష్టానం ఒక నిర్ణయం కూడా తీసుకుంది. అయితే తాజాగా ముద్రగడ పద్మనాభం ఈ జనవరి 2వ తేదీన వైసీపీలో చేరతారని చెప్పేసి తెలుస్తుంది. ముద్రగడ చేరిన తర్వాత కొంచెం అక్కడ సామాజిక సమీకరణాలను బట్టి ఇప్పుడు చేసిన మార్పులు కాకుండా మరికొన్ని మార్పులు చేయాల్సి ఉంటుంది. ముద్రగడతో పాటుగా మరికొన్ని జిల్లాల్లో ఇతర నేతలు చేరుతున్నందున ఇక్కడ అనుకున్నటువంటి దాని ప్రకారం కాకుండా కొన్ని మార్పులు చేర్పులు చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీని మీద ఈ రోజు రేపు కూడా కసరత్తు చేసిన తర్వాత జనవరి 2వ తేదీన జాబితా విడుదల చేస్తే బాగుంటుందనే ఆలోచనకు అధిష్టానం వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు మరి కాసేపట్లో రీజనల్ కోఆర్డినేటర్లు, కొంతమంది రీజనల్ కోఆర్డినేటర్లు, అలాగే ఎక్కడెక్కడైతే స్థానాలు మార్పు చేస్తున్నారో ఆ స్థానాలకు సంబంధించినటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, కొత్తగా నియమించే ఇన్ఛార్జీలను కొంతమందిని తాడేపల్లి రావాలని చెప్పేసి ఇప్పటికే వైసీపీ అధిష్టానం నుంచి పిలుపు వెళ్ళింది. వీరంతా మరి కాసేపట్లో తాడేపల్లి చేరుకోనున్నారు. అయితే ముద్రగడకు కాకినాడ ఎంపీ టికెట్ ఇస్తారని చెప్పేసి కూడా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ కాకినాడ ఎంపీ టికెట్ కాకుంటే ఆయనకు పెద్దాపురము, అలాగే ఆయన కొడుకు ప్రత్తిపాడు సీటు కూడా పరిశీలనలో ఉన్నట్లుగా తెలుస్తుంది. ప్రత్తిపాడుకు సంబంధించి ఇప్పటికే వరపుల సుబ్బారావు, అలాగే జానకిదేవి పేర్లు కూడా పరిశీలనలో ఉండగా ఒకవేళ ముద్రగడ కొడుకు చేరినట్లయితే ముద్రగడ ఫ్యామిలీకి ఇచ్చే ఆలోచనలు కూడా ఉన్నారు. మొత్తంగా అయితే నేతల చేరిక వల్ల ఈ జాబితా ఆలస్యం అవుతున్నట్లుగా తెలుస్తుంది. జనవరి 2వ తేదీన మళ్ళీ విడత జాబితా ప్రకటించే విధంగా కూడా వైసీపీ అధిష్టానం ముందుకెళ్తున్నట్లు తెలుస్తుంది. ఎంపీ రావు, సో వైసీపీ ఇన్ఛార్జ్ల సెకండ్ లిస్ట్ మాత్రం మరింత ఆలస్యమయ్యే ఛాన్స్ కనిపిస్తోంది. కొత్త నేతల చేరిక జాప్యంతోనే ప్రకటనని వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. ముద్రగడ కోసం తూర్పుగోదావరి జాబితా ఆగిపోయింది. సో ముద్రగడ చేరితే పలు స్థానాల్లో మళ్లీ మార్పులు చేర్పులు ఉంటాయి. సో ఇతర జిల్లాల్లోనూ త్వరలో ప్రముఖుల చేరికలు కూడా ఉండబోతున్నాయి. చేరికల తర్వాతే జాబితా ప్రకటించే యోచనలో ఉంది వైసీపీ.